ఆపరేషన్ సింధూర్‌లో జరిగినటువంటి అనుభవాల్ని, అప్పటి అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఎక్కడైనా లోపాలుంటే ఆ లోపాలని అధిగమించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని. సో, అందులోనే ఇంకొక అప్‌డేట్ కూడా వచ్చింది. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఆహ్, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి ఆహ్, ఫైటర్ జెట్స్‌లో రీఫ్యూయలింగ్ కేపబిలిటీస్ అంటే ఒక ఆన్ ఎయిర్ ఇన్ ఇన్ ఎయిర్‌లో ఉన్నప్పుడే రీఫ్యూయలింగ్ కేపబిలిటీస్ పెంచుకునే విధంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ కొంత త్వరితగతిన దాన్ని వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రీఫ్యూయలింగ్ గురించి ఇంతకుముందు మీరు ఒకసారి 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైటర్ జెట్స్ ఆల్రెడీ రఫేల్ వస్తున్నప్పుడు కూడా మనకు రీఫ్యూయలింగ్ జరిగిన విజువల్స్ మనం చూసాము. ఒకసారి భారతదేశం చేస్తున్నటువంటి ఈ రీఫ్యూయలింగ్ కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మిగతా వాటితో పోల్చితే? ఎందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మనం భావించాలి? మనకున్నటువంటి భారత భూభాగం చాలా పెద్ద భూభాగం ఉంది మనకు. ఫర్ ఇన్స్టెన్స్ మనం పాకిస్తాన్ లో ఆపరేషన్స్ చేయాలంటే మనకు ఆపరేషన్ సింధూర్ లో ఏం చేసాం, మనము వెస్టర్న్ ఎయిర్ ఫీల్డ్స్ అన్ని మనము క్లోజ్ చేసేసాం. మనకు పటియాలా మనకు అంబాలా, తర్వాత మనకు అమృత్సర్, జైసాల్మేర్, జైపూర్, ఈ మొత్తం అంటే ఢిల్లీ ఒకటి మినహాయిస్తే ఢిల్లీ కంటే పశ్చిమంలో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేసాం. శ్రీనగర్, జమ్మూ, లే ఇవన్నీ కూడా క్లోజ్ చేసి పడేసాం. మనం యుద్ధం చేయడానికి గ్వాలియర్ నుంచో లేకపోతే మనకి ఇంకెక్కడో నాగ్పూర్ నుంచో ఎక్కడి నుంచో టేక్ ఆఫ్ చేసి మిడ్ ఎయిర్ లో రీఫ్యూలింగ్ అయ్యి మళ్ళీ వెళ్తాయి. ఎందుకంటే రఫ్ గా ఒక 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు నార్మల్ గా ఇవి షార్టీస్ కొట్టి రావచ్చు. అంటే 3000 కిలోమీటర్స్ రేంజ్ ఉందంటే కనుక 1500 కిలోమీటర్స్ దాకా వెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ 1500 కిలోమీటర్స్ తిరిగి రావాలి. దీంట్లో ఆకాశంలోనే వాళ్ళు కనుక మళ్ళీ రీఫ్యూలింగ్ చేయగలిగితే బహుశా ఇంకా వాళ్ళు ముందర వెళ్ళచ్చు. కాబట్టి ఇది మన ఫోర్స్ మల్టిప్లయర్, ఇటువంటివి దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు డెప్త్, హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో టేక్ ఆఫ్ చేసి తర్వాత మిడ్ ఎయిర్ లో 2 సార్లు రీఫ్యూలింగ్ చేసి వాళ్ళు ఎడుకొట్టి రావచ్చు. కాబట్టి ఎక్కడి నుంచైనా టేక్ ఆఫ్ చేయొచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్ మన దగ్గర పాతవి రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి 6 ఎయిర్ రీఫ్యూలర్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అవి కూడా చాలా ఏజింగ్, అది చాలా పాతవి అయిపోతున్నాయి. కాబట్టి మనకు అర్జెంట్ గా ఈ ఎయిర్ రీఫ్యూలర్స్ ఆవశ్యకత మనకు ఉంది. కనీసం అంటే ఒక 18 నుంచి 22 దాకా కావాలని నిపుణులు చెప్తున్నారు. బట్ ప్రభుత్వం మోస్ట్ లైక్లీ 30 దాకా ఆర్డర్ ఇచ్చేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జస్ట్ 2 రోజుల క్రితము మన అంబాసిడర్, అమెరికాలో ఉన్నటువంటి భారతీయ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆయనని బోయింగ్ సిఇఓకి కలిశారు. ఇది ఒక పెద్ద ఆర్డర్. 30 మిడ్ ఎయిర్ రిఫ్యూలర్స్ అంటే చాలా పెద్ద ఆర్డర్. ఎందుకంటే మనకు బోయింగ్ తోటి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. టాటా అది అహ్మదాబాద్ క్రాష్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మన మీద చేస్తున్నటువంటి పిచ్చి వ్యవహారాల వల్ల మనం బోయింగ్ మీద అంత సీరియస్ గా లేము. బోయింగ్ కి ప్రత్యామ్నాయాలు చూసే ప్రయత్నం చేస్తున్నాం. లేటెస్ట్ అనౌన్స్మెంట్, ఆఫ్ కోర్స్ డిఫెన్స్ ఇష్యూ కాకపోయినా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రష్యాలో ఉన్నటువంటి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని హెచ్ఏఎల్ భారతదేశంలో లైసెన్స్ పై తయారు చేస్తుందని చెప్పి ఇద్దరు ఒప్పందం చేసుకున్నాం మా వాళ్ళతోటి. కాబట్టి బోయింగ్ కి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం భారతదేశం మొదలుపెట్టి, అది వాళ్ళకి చాలా పెద్ద థ్రెట్. అది ఎయిర్ బస్, ఆఫ్ కోర్స్ ఎయిర్ బస్ మనకు పెద్ద మేజర్ ఆప్షన్ ఉంది. ఎయిర్ బస్ కూడా మనకు ఆప్షన్స్ ఇస్తున్నారు. తర్వాత మనకు వీళ్ళది డార్నియర్, తర్వాత మనకు ఎంబ్రార్, ఫర్ ఇన్స్టెన్స్ బ్రెజిలియన్ ఎంబ్రార్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి బోయింగ్ అనేది చాలా పటిష్టమైన ప్లాట్ఫామ్, చాలా వెల్ ప్రూవెన్ ప్లాట్ఫామ్. కానీ ఈ జియో పాలిటిక్స్ వల్ల మనం ప్రత్యామ్నాయం చూసుకుంటాం. కాబట్టి వాళ్ళు దే ఆర్ డెస్పరేట్. మనకు కూడా ఏంటంటే కావాలి 30 ప్లాట్ఫామ్స్ దాకా కావాలి. దాంట్లో ఒక రమారమి లెట్స్ సే ఒక 10 దాకా మనకు గ్రౌండ్ లో ఉండొచ్చు. ఎందుకంటే దాన్ని నింపాలి కదా. ఎయిర్ ఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ పెట్రోల్ నింపుకోవాలి కదా, లేదా సర్వీసింగ్ ఉండొచ్చు. దానికి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో 30 మనం కొన్నామంటే కనీసం అంటే 15 నుంచి 20 ఆకాశంలో ఉండొచ్చు. 15 నుంచి 20 ఆకాశంలో తిరుగుతున్నాయంటే అదొక ఫోర్స్ మల్టిప్లైర్. 2 నుంచి 3,000 కిలోమీటర్లో మనం ఆపరేషన్ చేయగలిగింది. 8,000-9,000 కిలోమీటర్ల దాకా కూడా మనం ఆపరేషన్ ఎక్స్టెండ్ చేయవచ్చు. అందుకని ఈ రీఫ్యూలర్స్ అనేది మనకు చాలా చాలా కీలకమే. అఫ్ కోర్స్ మన థియేటర్ ఇప్పుడు ఉంది పాకిస్తాన్ కి మన ఆపరేషన్ సింధూర్లో ఈ 6 ఎయిర్ రీఫ్యూలర్స్ మనకు పనిచేసినాయి. రేపటి రోజు మనకు చైనా తోటి కూడా డైరెక్ట్ టూ ఫ్రంట్ వార్ రావచ్చు, మనకి బంగ్లాదేశ్ నుంచి రావచ్చు. సో మల్టిపుల్ థ్రెట్ పర్సెప్షన్స్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ థియేటర్స్ ఆపరేట్ చేయాల్సినప్పుడు ఏం చేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం బహుశా ఎక్స్టెన్షన్ ఈ సొమాలియా పైరట్స్ లాంటి వాళ్ళు
మనకు ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఎక్కడైనా కానీ మనకు థ్రెట్స్ వచ్చాయంటే బహుశా మనం అంత దూరం వెళ్ళి ఆపరేట్ చేయాల్సిన ఆవశ్యకత రావచ్చు. కాబట్టి ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్, అది మనకు పెట్రోల్ బంప్స్ లాంటివి ఆకాశంలో ఉన్నటువంటి అవి మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ మనకు ఉంటే కనుక మన శక్తిని మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ దృష్ట్యా చాలా సీరియస్ గా ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ రాబోయే 1-2 నెలల్లో దీని యొక్క ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారు ఏమిటి అది కూడా మళ్ళీ రిస్క్ తీసుకోకపోవచ్చు. మనం కొన్ని ప్రస్తుతానికి బహుశా 6 నుంచి 8 దాకా ఆర్డర్ ఇవ్వచ్చు అని అంటున్నారు. తర్వాత బహుశా దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదా మనకు లాజిస్టిక్స్ లో కనుక మనకు 18, 10, 20 కనుక మనం ఆర్డర్ ఇస్తే బహుశా మనకు కన్సెషనల్ రేట్స్ రావచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రావచ్చు. ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మేబీ మేజర్ ఆర్డర్ కూడా రావచ్చు, మనం చెప్పలేం. బట్ ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా సీరియస్ గా చూస్తోంది. ఈ ఫోర్స్ మల్టిప్లయర్ అన్నది మనం చూడబోతున్నాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం జనరల్ గా మనం నేవీ మీద ఫోకస్ చేసాం. ఈ ఎపిసోడ్ లో మనం ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ చాలా ఫోకస్ చేస్తున్నాం. సో అందుకని మనం డిఫెన్స్ రౌండప్ లో ఇటువంటి డెవలప్మెంట్స్ మనం ట్రాక్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన కెపాసిటీ బిల్డింగ్ దగ్గర నుంచి, మన టెక్నాలజీ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి, మన శత్రువుల కెపాసిటీ ఏముంది దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా కౌంటర్ మెజర్స్ చేయాలి, ఈ దృష్ట్యా ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేస్తోంది. డిఆర్డిఓ సైంటిస్ట్ ఆలోచన చేస్తున్నారు. ప్లస్ ప్రభుత్వం స్ట్రాటజిక్ గా ఆలోచన చేస్తోంది. జియో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇన్ని అంశాలతో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. సో మనం ఇంతవరకు ఏంటంటే డిఫెన్సివ్ మైండ్ సెట్ ఉండేది. మన సరిహద్దులు కాపాడుకుంటే మనం అయిపోయింది, ఇంతనే ఉండేది. అంటే ఇప్పుడు మనం అఫెన్సివ్ కాదు కానీ మనం మన ఫోర్స్ ప్రొజెక్షన్ అంటారు, మన శక్తిని చూపించాల్సిన ఆవశ్యకత కూడా మనకు రావచ్చు. సౌత్ చైనా సీలో మనం వీళ్ళు ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఇటువంటివన్నీ ఉన్నాయి మనకి. అందుకని దాని దృష్ట్యా ఇప్పుడు క్రమేపీ మనం కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం. మన ప్రేక్షకులు డిఫెన్స్ రౌండప్ కొన్ని ఎపిసోడ్స్, పాత ఎపిసోడ్స్ లాస్ట్ 2-3 నెలల్లో చూసుంటే ఈ కెపాసిటీ బిల్డింగ్ మనం బార్జీలు పెట్టుకుంటున్నాం. అలాగే షిప్పులకి ఫ్యూయల్ సప్లయర్ మనకు షిప్స్ తయారు చేసుకుంటున్నాం. అంటే సముద్రంలో ఎక్కడో ఉన్న షిప్పులకి ఇక్కడ నుంచి ఆహారము, తర్వాత ఫ్యూయల్, మెడిసిన్స్ తీసుకెళ్లేటువంటివి తయారు చేస్తున్నాం. మీడియర్ లో మన చాపర్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ల్యాండింగ్ ప్లాట్ఫామ్స్ తయారు చేసుకుంటున్నాం. ఇలా ఎన్నో, అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ షిప్సే కాకుండా వాటిని సపోర్ట్ చేసేటువంటి స్ట్రక్చర్ దాన్ని బిల్డ్ చేసుకుంటున్నాం. ఆ దృష్ట్యా మనకి దీన్ని కూడా చూడాలి. ఆకాశంలో ఉన్నటువంటి అసెట్స్ కి అడిషనల్ పవర్ ఇచ్చేటువంటి ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ అన్నది మనం త్వరలో పెద్ద ఆర్డర్ ఇవ్వబోతున్నాము. అంత సీరియస్ గా మనం మన కెపాసిటీ బిల్డింగ్ మీద ఫోకస్ పెడుతున్నాం.